మావోయిస్టులకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు కూడా ఉన్నారు. మావోయిస్టులు సరెండర్ అవ్వాల్సిందేనని, లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఛత్తీస్గఢ్ దండకారణ్యం మరోసారి ఉలిక్కిపడింది. సుక్మా జిల్లా గరియాబంద్లో పోలీస్ బలగాలకు మావోయిస్టులకు జరిగిన ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, వరంగల్ జిల్లా ఘన్పూర్కు చెందిన మనోజ్ అలియాస్ మోదెం బాలకృష్ణతో పాటు ఒడిశా రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎస్జెడ్-సీఎం ప్రమోద్ అలియాస్ పాండు మృతి చెందినట్లు తెలుస్తోంది. థానా మెయిన్పూర్ ప్రాంతంలోని అడవుల్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో బలగాలు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇప్పటి వరకు 10 మృతదేహాలను, ఆటోమేటిక్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 2025లో ఇప్పటి వరకు ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లలో 225 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఇందులో బస్తర్ డివిజన్లోనే 208 మంది ఉన్నారు. ఎన్కౌంటర్పై స్పందించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ ఆపరేషన్లో పాల్గొన్న సిఆర్పీఎఫ్ కోబ్రా కమాండోలు, ఛత్తీస్గఢ్ పోలీసులు, డీఆర్జీ దళాలను ఆయన అభినందించారు. ఈ విజయం భద్రతా బలగాల సమన్వయానికి నిదర్శనమని అన్నారు. మిగిలిన నక్సలైట్లందరూ వీలైనంత త్వరగా లొంగిపోవాలని అమిత్ షా అల్టిమేటం జారీ చేశారు. నక్సలిజం వల్ల దేశానికి, ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి తీవ్ర నష్టం జరుగుతోందని ఆయన తెలిపారు. 2026 మార్చి 31 లోపు దేశంలో నక్సలిజాన్ని అంతం చేస్తామని మరోసారి ప్రకటించారు అమిత్ షా.